నమస్తే అండి. ఈ సెషన్‌లో మనము సబ్జెక్ట్ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే నిన్నటి వరకి నేను మీకు సిలబస్ ఓవర్‌వ్యూ ఇచ్చాను. తెలంగాణ గ్రూప్ 1 సిలబస్, తెలంగాణ గ్రూప్ 2 సిలబస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ ఓవర్‌వ్యూ ఇచ్చాను. ఇవాళ నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది నేను చేసే సబ్జెక్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. ఇన్‌ఫాక్ట్ అది చాలా ఇంట్రెస్టింగ్ చదువుకోవడానికి కూడా. ఇండియన్ సొసైటీ అని ఒక టాపిక్‌ని మీకు తెలంగాణ గ్రూప్ 1లో, గ్రూప్ 2లో కూడా ఇచ్చారు. నేను ఈ సెషన్‌లో గ్రూప్ 1 సిలబస్ కంప్లీట్‌గా డిస్కస్ చేస్తాను. నేనేం చేస్తానంటే మీకు ఫస్ట్ అసలు సొసైటీ అన్న ఏరియాకి మీకు ఏమేం సిలబస్ ఉంది. అది ఫస్ట్ చెప్తాను. అది చెప్పిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం బుక్స్ చాలామంది నన్ను బుక్స్ అడుగుతున్నారు. కాబట్టి ఏం బుక్స్ రిఫర్ చేయాలి అన్న దాని మీద ఒక ఐడియా ఇస్తాను. అసలు సిలబస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మనం సిలబస్ కాపీలో ఇచ్చినట్టు సిలబస్ చదవడం కొంచెం కష్టం. సిలబస్‌లో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఓవర్‌లాప్స్ ఉన్నాయి. ఆ ఓవర్‌లాప్స్‌ని కూడా మైండ్‌లో పెట్టుకొని చదువుకోవాలి. ఎట్లా ఓవర్‌లాప్స్‌ని అడ్రెస్ చేయాలి, సింప్లిఫై చేసి ఎట్లా చదవాలి సిలబస్ అన్నది మీకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది వీడియో తర్వాత. అయితే ఇవాళ మనం డిస్కస్ చేసేది టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1లో మీకు 50 మార్క్స్‌కి ఉన్న ఏరియా, మెయిన్స్‌లో 15 మార్క్స్‌కి ఉన్న ఏరియా ఇది. దీన్ని ఆధారం చేసుకొని ఒక 1 ఎస్సే వచ్చే స్కోప్ ఉంది. ప్లస్ ఈ ఏరియా ప్రిలిమ్స్‌లో కూడా ఉంది. ప్రిలిమ్స్‌లో మీకిది సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్ ఇదొక టాపిక్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి మీకు గుర్తుందా? పాలిసీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పినా నేను. మీకు ప్రిలిమ్స్ పార్ట్ చెప్పినప్పుడు పాలిసీస్ ఆఫ్ తెలంగాణ. ఈ ఏరియా గూడా ఈ పార్ట్‌లో కవర్ అయితది. అయితే నేను ఇది మొదలుపెట్టే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చాలామంది గ్రూప్ 1కి మా దగ్గరికి కోచింగ్‌కొచ్చినప్పుడు గానీ, కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు గానీ, జనరల్‌గా వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు ప్రిలిమ్స్ క్లియర్ గానీ, ప్రిలిమ్స్‌కి చదువుతా. ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత నేను మెయిన్స్‌కి చదువుతా అంటారు. కానీ నన్ను అడిగితే ఒక సీరియస్ ఆస్పిరెంట్ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి కలిపి చదవడమే సెన్సిబుల్. అట్లా అయితేనే మీకు క్రాక్ చేయడం ఈజీ అయితది. మీ ప్రిపరేషన్ ఈజీ అయితది. మీరు క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్‌కి 3 లేదా 4 లేదా 5 నెలలు 3-5 మంత్స్ టైమ్ ఉంటది. మీరు ఆ టైంలో మెయిన్స్ చదివి దాన్ని మాస్టర్ చేయడం చాలా కష్టం. అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో చాలా సిలబస్ ఓవర్‌లాప్ ఉంటది. ఒక ఏరియా ప్రిలిమ్స్‌లోనూ ఉండొచ్చు, మెయిన్స్‌లోనూ ఉండొచ్చు. సో, మనం చదివేటప్పుడే దాన్ని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పద్ధతిలో చదివితే చాలా సెన్సిబుల్ అని అంటా నేను. అందుకనే నా సజెషన్ అయితే ప్లీజ్ మీరు చదివేటప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్‌తో చదవండి. ఈ వీడియోలో నేను గ్రూప్ 1 సిలబస్ డిస్కస్ చేస్తాను. గ్రూప్ 2 సిలబస్ డిస్కస్ చేసేటప్పుడు గ్రూప్ 1లో ఏం ఏరియాస్ అడిషనల్‌గా ఉన్నాయి, దాని మీద మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎంసీక్యూస్ ఎట్లా అడుగుతారు అన్నది నేను గ్రూప్ 2 సిలబస్‌లో చెప్తాను. అయితే ఇప్పుడు మీకు ప్రిలిమ్స్‌లో ఈ 2 ఏరియాస్ సోషల్ ఎక్స్‌క్లూజన్, పాలిసీస్ ఆఫ్ తెలంగాణ ఈ 2 ఏరియాస్ ఈ పేపర్ కిందకొస్తాయి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1లో మీకు పేపర్ 3లో ఒక ఒక టాపిక్ ఉంది. దాని పేరేంటంటే ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ మూవ్‌మెంట్స్, సోషల్ మూవ్‌మెంట్స్. ఇది ఆ సబ్జెక్ట్‌కి టీఎస్‌పీఎస్సీ వాళ్ళిచ్చిన టైటిల్. దీని వెయిటేజ్ నేను ఇంతకుముందు రాసినట్టు 15 మార్క్స్. అంటే మీరు భారతదేశం సమాజం గురించి, సమాజంలో మనని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం. అంటే మన కాస్ట్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మన దగ్గర ఎలా ప్లేస్ అయి ఉంటాయి. కాస్ట్ సిస్టమ్, జెండర్ రిలేటెడ్ మైనారిటీస్ ఇవన్నీ ఒస్తాయి. సోషల్ ఇష్యూస్ సమాజంలో ఉన్న సమస్యలు వాటి గురించి తెలియాలి. తర్వాత సోషల్ మూవ్‌మెంట్స్ సమాజంలో మార్పు తేవడానికి లేదా వస్తున్న మార్పుని ఆపడానికి జరిగే మూవ్‌మెంట్స్‌ని మనం సోషల్ మూవ్‌మెంట్స్ అని అంటాం. ఆ సోషల్ మూవ్‌మెంట్స్ గురించి తెలియాలి. ఇది వాళ్ళు హెడ్డింగ్ దానికిచ్చిన హెడ్డింగ్. అయితే దీంట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. నేను మీకు ఫస్ట్ సిలబస్‌లో ఏముంది చెప్పి దాన్ని ఎట్లా చదవాలి అన్నది చెప్తాను. 5 యూనిట్స్‌లో మీకు ఇది అండి బ్రేకప్. యూనిట్ 1లో మీకు బేసిక్‌గా వాళ్ళు ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఇండియన్ సొసైటీ. ఇది వాళ్ళిచ్చిన టైటిల్. మరి ఇండియన్ సొసైటీలో వాళ్ళు ఏమేం టాపిక్స్ మెన్షన్ చేశారో చెప్తాను. యూనిట్ 2 వాళ్ళిచ్చిన టైటిల్ సోషల్ ఎక్స్‌క్లూజన్. సోషల్ ఎక్స్‌క్లూజన్ అంటే సమాజం నుండి వెలివేయబడ్డ
వ్యక్తులు లేదా గ్రూప్స్. ఓకే. అండ్ వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎప్పుడన్నా ఏదన్నా ఉపద్రవం సంభవించినప్పుడు వీళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. నేను వల్నరబుల్ సెక్షన్స్‌కి ఎప్పుడు క్లాస్‌లో అమర్త్య సేన్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాననమాట. ఒక గ్లాస్ పాలుంటే ఒక ఫ్యామిలీ, ఒక పూర్ ఫ్యామిలీ, వాళ్ళు ఒక గ్లాస్ పాలు మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. మరి ఆ గ్లాస్ పాలు ఎవరికిస్తారు అని అడుగుతాను క్లాస్‌లో. యూజువల్‌గా అబ్బాయికే ఇస్తారు. ఎందుకంటే మనం ఏం నమ్ముతామంటే అబ్బాయి స్ట్రాంగ్ ఉండాలి, ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి, బయటికెళ్ళి పని చేయాలి అని అంటాం. దానివల్ల ఏమైతదంటే అమ్మాయికి రావాల్సిన న్యూట్రిషన్ రాదు. ఇట్లాంటి టైం కోవిడ్ టైంలో లేదా ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అయితున్న టైంలో అమ్మాయి వల్నరబుల్ టు ద డిసీజ్. ఎందుకంటే తనకి న్యూట్రిషన్ సరిగ్గా అందదు. సో ఆ సెక్షన్స్‌ని మనం వల్నరబుల్ సెక్షన్స్ అని అంటాం. అది సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్. దాని తర్వాత యూనిట్ 3 వాళ్ళిచ్చిన పేరు సోషల్ ఇష్యూస్. మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్. ఇది చాలా లెంథీ యూనిట్ అండి. దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. మీకు దీంట్లో దగ్గర దగ్గర ఒక 10 టాపిక్స్ వరకు ఉన్నాయి. తర్వాత మీకు యూనిట్ 4ని వాళ్ళు 2 భాగాలుగా డివైడ్ చేశారు. సిలబస్‌లోనే 2 భాగాలున్నాయి. ఏ పార్ట్ వచ్చేసి మీకు తెలంగాణ స్పెసిఫిక్ ఇష్యూస్. ఓకే. తెలంగాణ సోషల్ ఇష్యూస్ అంటే సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో స్పెసిఫిక్‌గా ఉన్న సామాజిక సమస్యలు ఏంటివవి? జోగిని అనే వ్యవస్థ తెలంగాణలో చాలా అంటే ప్రామినెంట్ వ్యవస్థ. అలాగే మన దగ్గర వెట్టి చాకిరీ చాలా ఎక్కువ. మన దగ్గర నక్సల్ ఉద్యమం పుంజుకోవడానికి మెయిన్ కారణం, పెద్దగవ్వడానికి, పుంజుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే వెట్టి వెట్టి చాకిరీ అప్పటికి కూడా ఉండింది. మన దగ్గర దళితులు బ్యాక్వర్డ్ ఉండడానికి కారణం వెట్టి చాకిరీ 1980s వరకు కూడా కొనసాగింది మన దగ్గర. సో తెలంగాణ సమాజంలో ఉన్న స్పెసిఫిక్ సమస్యలు అదొకటి. తర్వాత తెలంగాణలో జరిగిన సోషల్ మూవ్‌మెంట్స్ ఇన్ తెలంగాణ. ఓకే. తర్వాత లాస్ట్ యూనిట్ వచ్చేసి మీకు యూనిట్ 5. నేను యూజువల్‌గా స్లైడ్స్ యూజ్ చేయను. ఎందుకంటే నాకు స్లైడ్స్ బేసిక్‌గా ఏమనిపిస్తదంటే స్లైడ్స్ యూజ్ చేస్తే మీకు అటెన్షన్ ఎక్కువ దాని మీద ఉండదు. అదే రాసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒక టిపికల్ క్లాస్ రూమ్ ఫీలింగ్ వస్తుందేమో అని ఒక ఉద్దేశంతోనే నేను రాస్తున్నాను. సో, ఐ హోప్ ఇది మీకు కంఫర్టబుల్ ఉండొచ్చు. యూనిట్ 5లో మీకు స్కీమ్స్, గవర్నమెంట్ పాలిసీస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలిసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇది మీకుంది. మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏం తెలుసా? ఈ సిలబస్ కూడా మీకు మిగతా సిలబస్‌తో ఓవర్‌లాప్ అవుతది. ఉదాహరణకి మనము ఈ పాలిసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనే టాపిక్ ఉంది గదండీ! ఇది మీకు మళ్ళీ ఎకానమీలో తగులుతుంది. ఎకానమీలో మీరు ఖచ్చితంగా అన్ని పాలిసీస్, స్కీమ్స్ చదవాలి. సో, ఎకానమీకి ఇది ఓవర్‌లాప్ అయితది. ఇంకొకటేంటంటే మీకిక్కడ వల్నరబుల్ సెక్షన్స్ అని ఉంది గదా! సోషల్ ఎక్స్‌క్లూజన్, వల్నరబుల్ సెక్షన్స్. ఇక్కడ గూడా మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీకి ఓవర్‌లాప్ అయితది. ఎట్లా ఓవర్‌లాప్ అయితదో నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యూనిట్ టు యూనిట్ అసలు ఏం టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ చెప్పి మీరెట్లా అప్రోచ్ అవ్వాలన్నది చెప్తా. ఇప్పుడు యూనిట్ 1లో మీకు బేసిక్‌గా ఉన్న టాపిక్స్ యాస్ ఎ సెడ్ దీని హెడ్డింగ్ వచ్చేసి ఇండియన్ సొసైటీ. అండ్ వాళ్ళేమంటారంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. మన సమాజానికి ఉన్న ఫీచర్స్ ఏంటి? అంటే సేలియంట్ ఫీచర్స్ అంటే ఏంటి? యూనిక్ ఫీచర్స్. మన సమాజానికి ఉన్న ఫీచర్స్ మనకి ఇంకెక్కడా కనిపించని ఫీచర్స్. ఉదాహరణకి కాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ ఇంకా ఏ సమాజంలో ఉండదు. మన సమాజంలోనే ఉంటుంది. సో, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఈ సేలియంట్ ఫీచర్స్ అని ఇచ్చి దీనికి వాళ్ళు సేలియంట్ ఫీచర్స్ ఒక లిస్ట్ ఇచ్చారు. యూనిటీ అండ్ డైవర్సిటీ. మీరు ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియన్ డైవర్సిటీ మన దగ్గర ఉన్న భిన్నత్వం వల్ల మన కాన్స్టిట్యూషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మన దగ్గర ఉండే అలవాట్లు, మన జీవన విధానం, జీవన శైలి ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, యూనిటీ అండ్ డైవర్సిటీ అన్న పదం ఎవరెక్కువ వాడేవాళ్ళు? జవహర్లాల్ నెహ్రూ గారు వాడేవాళ్ళు. దాని అర్థం ఏంటి? దాన్ని మనం ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం? యూనిటీ అండ్ డైవర్సిటీ ఎట్లా ఉంది ఇండియాలో? డైవర్సిటీ ఎట్లా ఉంది? యూనిటీ ఎట్లా ఉంది? మనము టిపికల్ ఇండియన్ మెంటాలిటీ అంటాం. అదే యూనిటీ. డైవర్సిటీ అంటే కులాల పరంగా డైవర్సిటీ ఉంది. మతాల పరంగా డైవర్సిటీ ఉంది. భాషల పరంగా డైవర్సిటీ ఉంది.
రేస్ పరంగా కూడా డైవర్సిటీ ఉంది. రేషియల్ డైవర్సిటీ కూడా చాలా ఎక్కువ ఇండియాలో. మనకి నార్త్ ఈస్ట్‌లో ఉన్న వాళ్ళు ఒక రకంగా కనిపిస్తారు. వాళ్ళ రూపురేఖలు ఒక రకంగా ఉంటాయి. సౌత్ ఇండియన్స్ ఒక రకంగా ఉంటారు. నార్త్, వెస్ట్ ఒక రకంగా ఉంటారు. మీరు రాజస్థాన్ అటు సైడ్ గమనిస్తే వాళ్ళు చాలా పొడుగు ఉంటారు. మళ్ళీ మీకు సెంట్రల్ ఇండియా ఒక రకంగా ఉంటుంది. సో, యూనిటీ ఇన్ డైవర్సిటీలో ఈ టాపిక్స్ చదవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకున్నది ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ ఈ టాపిక్స్. మన కుటుంబ వ్యవస్థ గురించి జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? అసలు ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ నుండి ఇండియా న్యూక్లియర్ ఫ్యామిలీకి ఎందుకు మారింది? బ్రిటిష్ పాలనలో జాయింట్ ఫ్యామిలీలో వచ్చిన మార్పులు చేర్పులేంటి? ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఎట్లా ఎఫెక్ట్ అయితున్నాయి? న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎట్లా ఎఫెక్ట్ అయితున్నాయి? దీని మీద మనం ఫ్యామిలీలో చదవాలి. తర్వాత మ్యారేజ్. మన దగ్గర ఉన్న వివాహ వ్యవస్థ ఎట్లాంటిది? మ్యారేజ్‌లో మన దగ్గర పర్సనల్ లాస్ ఉంటాయి. అంటే హిందూ వివాహ వ్యవస్థ వేరు, ముస్లిమ్స్‌లో జరిగేది వేరు, క్రిస్టియన్స్‌లో జరిగేది వేరు. లీగల్‌గా గూడా వాళ్ళ రిలీజియన్ బేస్డ్ లాస్ ఉంటాయి. ముస్లిం పర్సనల్ లా అని అంటాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అంటాం. సో, మ్యారేజెస్‌లో ప్రతి రిలీజియన్‌లో ఉండే వివాహ వ్యవస్థను చదవాలి. ఇది మ్యారేజ్. దాని తర్వాత కిన్‌షిప్. కిన్‌షిప్ అంటే చుట్టరికం. మన దగ్గర ఎలాంటి కిన్‌షిప్ ఫాలో అవుతాం. నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి కిన్‌షిప్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఒక ఉదాహరణ చెప్తా చూడండి. నార్త్ ఇండియాలో వాళ్ళు చుట్టరికం ఒక సంబంధం చూసేటప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారంటే, ఆ సంబంధము చుట్టాలను పెంచుకునే రకంగా ఉంటది. అంటే ఆల్రెడీ చుట్టాలున్న వాళ్ళలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. బయట ఒక్కటే కులానికి చెందిన వాళ్ళు కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కానీ మన దగ్గర మన ఫ్యామిలీలో మనకి చుట్టాలున్న వాళ్ళలోనే సంబంధాలు చూస్తాం. మేనరికం చేసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర మెయిన్ పర్పస్ ఏంటంటే రిలేషన్‌షిప్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. అక్కడ రిలేషన్‌షిప్ స్ట్రెంత్ కాదు. ఎంతమంది చుట్టాలున్నారు, కౌంట్ ఇంపార్టెంట్. అక్కడ బల్గం ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బల్గం ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ రిలేషన్‌షిప్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. సో, కింగ్‌షిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దాంట్లో రకరకాల కింగ్‌షిప్స్ టర్మ్స్ యూజ్ చేస్తాం. మనం కింగ్‌షిప్‌కి సంబంధించిన పదాలు ఇవన్నీ చదువుకోవాలి. తర్వాత ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్ చదివిన తర్వాత కాస్ట్. అసలు కుల వ్యవస్థ ఎక్కడ మొదలైంది? ఎట్లా మొదలైంది? కుల వ్యవస్థలో వచ్చిన మార్పులేంటి? ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో ఎట్లా ఉండింది? లేటర్ వేదిక్ పీరియడ్‌లో ఎట్లా ఉండింది? బ్రిటిష్ పాలనలో కుల వ్యవస్థలో జరిగిన మార్పులు. మనం గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, అర్బనైజేషన్ వీటి వల్ల వచ్చిన మార్పులు. వెస్టర్నైజేషన్ వల్ల కుల వ్యవస్థలో వచ్చిన మార్పులు. సో, కాస్ట్ గురించి చదవాలి. తర్వాత ట్రైబ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ట్రైబ్ అనే డెఫినిషన్ ఒక కమ్యూనిటీని మనం ట్రైబ్ అని ఎట్లా డిఫైన్ చేస్తాం? దానికి పారామీటర్స్ ఏంటి? మన దగ్గర ఉన్న డిఫరెంట్ రేషియల్ గ్రూప్స్ ఏవి? ట్రైబల్ గ్రూప్స్ ఏవి? తెలంగాణ ట్రైబ్స్ చాలా ఇంపార్టెంట్. దాని మీద తెలంగాణ ట్రైబ్స్ మీద, వాళ్ళ వాళ్ళ జీవన శైలి మీద, వాళ్ళు చేసుకునే పండగల మీద, వీటి మీద బాగా క్వెషన్స్ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ట్రైబ్స్ తర్వాత మనకున్నది రిలీజియన్. ఇండియా మల్టీ రిలీజియస్ సొసైటీ. సో, ఇండియన్ రిలీజియన్స్ గురించి, వాటి గురించి అంటే మీకు పాపులేషన్ పర్సెంటేజెస్‌తో పాటు ఎందుకు ఇండియా మల్టీ రిలీజియస్ సొసైటీ ముందు నుండి ఇట్లాంటివి తెలుసుకోవాలి. దాని తర్వాత మీకు నెక్స్ట్ ఉన్నది లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లింగ్విస్టిక్ ఇష్యూస్ ఇండియాలో పెరుగుతున్నాయి. ఉదాహరణకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ బేస్డ్ ఇష్యూస్ చాలా పెరిగినాయి. సో, లాంగ్వేజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత రూరల్, అర్బన్ కాంటినమ్ అని అంటాం. రూరల్, అర్బన్ కాంటినమ్. దీని మీనింగ్ ఏంటంటే రూరల్ ఏరియాస్‌కి, అర్బన్ ఏరియాస్‌కి ఉన్న తేడాలు, ఉన్న సిమిలారిటీస్ దానిని అడ్రెస్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్. ఇప్పుడు మన మన భారత సమాజంలో అర్బన్ సొసైటీకి, రూరల్ సొసైటీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి అర్బన్ సొసైటీలో పక్కింటోడు ఎవరో గూడా మనకు తెలీదు చాలా మటుకు. ఇప్పుడు మనము అపార్ట్మెంట్స్‌లో ఉన్నా గూడా మన పక్కకి ఎవరు ఉంటున్నారో గూడా మనం అంత పట్టించుకోము. కులాల గురించి, మతాల గురించి అంత పట్టించుకోము. కానీ ఊర్లలో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. వాళ్ళకి అసలు ఊర్లో అందరికీ అందరూ తెలిసుంటారు. ఊర్లో ఒక చిన్న విషయం జరిగిందంటే మొత్తం ఊరంతా పాకిపోతది. మన దగ్గర సిటీస్‌లలో అట్లా ఉండదు. సో, చాలా డిఫరెన్స్ ఉంటది. వే ఆఫ్ లైఫ్‌లో రూరల్ వే ఆఫ్ లైఫ్, అర్బన్ వే ఆఫ్ లైఫ్‌లో చాలా డిఫరెన్స్ ఉంటది. అది రూరల్, అర్బన్ కాంటినెంట్. తర్వాత మల్టీ కల్చరలిజం అంటే ఇండియా ఈస్ ఎ హాట్ పాచ్ ఆఫ్ ఆల్ కల్చర్స్ అంటాం. మన దగ్గర రకరకాల కల్చర్స్ ఉంటాయి. ఎందుకండి మనం ఆంధ్ర, తెలంగాణ కంపేర్ చేసుకుంటే కల్చర్‌లో ఎంత డిఫరెన్స్ ఉంటది. మనం పెళ్ళిళ్ళు చేసే పద్ధతి మన దగ్గర పెళ్లి పిల్లగాడు ఎదురు కూర్చుంటారు పెళ్లిలో. పెళ్లయిన తర్వాతనే పక్క పక్కన కూర్చుంటారు. కానీ వాళ్ళ దగ్గర పెళ్లయ్యేటప్పుడు పక్క పక్కనే కూర్చోబెడతారు. మీరు సినిమాలు చూస్తే అర్థమైతది. ఇన్‌ఫాక్ట్ ఈ కంపారిజన్స్ అన్నీ ఫార్మేషన్‌లో చెప్తాను నేను.
సో మల్టీ కల్చరలిజం, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి మన దగ్గర. ఆ కల్చరల్ సొసైటీ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, దాంట్లో మైనారిటీస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాం, అది లాంగ్వేజ్ బేస్డ్ కావచ్చు, రిలీజియస్ బేస్డ్ కావచ్చు, ఇవన్నీ మీకు ఫస్ట్ యూనిట్లో టాపిక్స్. అయితే ఎప్పుడు కానీ ఫస్ట్ యూనిట్తో చదవడం మొదలు పెట్టొద్దు, ఎందుకంటే అది చాలా వేగ్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో కనెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి. మీరు రిలీజియన్ చదవండి, మల్టీ కల్చరలిజం చదవడంలో మీనింగ్ లేదు. ఓకే, సో అట్లా లాంగ్వేజ్, రిలీజియన్ చదివిన తర్వాతనే మీరు మల్టీ కల్చరలిజం చదవాలి. సో నేను లాస్ట్కి మీకు ఆర్డర్ ఆఫ్ టాపిక్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఏజ్ చదవాలి, సెకండ్ ఏజ్ చదవాలి, థర్డ్ ఏజ్ చదవాలి. దాని తర్వాత సెకండ్ యూనిట్లో యూనిట్ 2 నేను చెప్పింది మీకు సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్. నేను ఇది క్లాస్లో ఎప్పుడు చెప్పినా వాళ్ళకి చాలా సింపుల్ వే చెప్తానండి గుర్తుపెట్టుకోవడానికి. ఇది ఎట్లా అంటే మీకు చాలా సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్, ఇండియాలో అన్ని గ్రూప్స్ వల్నరబుల్ అండి. అన్నిటికంటే పెద్ద వల్నరబుల్ గ్రూప్ మాది విమెన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది చిల్డ్రన్, థర్డ్ ఎస్సీ, 4 ఎస్టీ, 5 ఓబీసీ లేదా బీసీ, 6 మైనారిటీస్, 7 సీనియర్ సిటిజన్స్, మీకు లిస్ట్ కూడా ఇదే ఉంటుంది, సీనియర్ సిటిజన్స్, 8 వచ్చేసి డిజేబుల్డ్. ఓకే, సివిల్ సర్వీసెస్కి అయితే నేను ఇంకా దీనికి ఇంకొక ఏరియా యాడ్ చేస్తాను, అది ఎల్జీబీటీక్యూ, ట్రాన్స్జెండర్, లెస్బియన్, గే, హోమోసెక్షువాలిటీని యాడ్ చేస్తాము. అదర్వైజ్ ఇవి 8 వల్నరబుల్ గ్రూప్స్. మీరు ఎప్పుడైనా ఈ యూనిట్తో స్టార్ట్ చేయాలి. ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా నేను చెప్తాను లాస్ట్కి. అయితే వీళ్ళకి సంబంధించిన మీకు ఏమేమి తెలియాలంటే, ఫస్ట్ వీళ్ళ పొజిషన్ ఏంటి, విమెన్ స్టేటస్ ఏంటి సొసైటీలో, ఈ రోజు మహిళలు ఎక్కడున్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ సమస్యలు వాళ్ళకి లేవు. ఇప్పుడు ఉదాహరణకి సతీ చాలా పెద్ద సమస్య ఒక 2 centuries బ్యాక్, కానీ ఈ రోజు మనం సతీ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. లాస్ట్ రికార్డెడ్ సతీ ఇండియాలో 1987లో జరిగింది. ఓకే, సో ఇట్లాంటి అంతరించిపోతున్న సమస్యలు ఏంటి, కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలు ఏంటి, అవన్నీ తెలియాలంటే మీకు ఫస్ట్ వాళ్ళ పొజిషన్ స్టేటస్ తెలియాలి. స్టేటస్లో మీకు సెన్సెస్ కూడా తెలియడం ఇంపార్టెంట్. సెన్సెస్లో ఏం తెలియాలి, వాళ్ళ లిటరసీ రేట్ ఎంత ఉంది, మెటర్నిటీ మొటాలిటీ రేట్ ఎంత ఉంది, ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ ఎంత ఉంది, తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉంది, సెక్స్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎంత ఉంది, ఇవన్నీ తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మీకు తెలియాల్సింది వాళ్ళకున్న సమస్యలు, ఇష్యూస్. యాక్చువల్లీ ఇది యూనిట్ 3లో వస్తాయి ఇష్యూస్. దాని తర్వాత మీకు వాళ్ళ కోసం గవర్నమెంట్ చేసిన లాస్, ఇన్స్టిట్యూషన్స్, పాలసీస్, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఎందుకంటే రేపు పొద్దున మహిళలకు ఉన్న భద్రత గురించి రాయమని చెప్తారు, ఏమని రాస్తారు, ఇవన్నీ రాయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, విమెన్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉట్టి విమెన్ మీదనే మీకు ఎస్సే వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు మొత్తం టాపిక్స్లో మీరు నన్ను అడిగితే విమెన్ రిలేటెడ్ ఇష్యూసే మీ సిలబస్లో 15% కంటే ఎక్కువ ఉంటాయి. అది నేను మీకు లాస్ట్కి అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను. సో ఇవి వల్నరబుల్ సెక్షన్స్ మీకు యూనిట్ 2లో ఇచ్చింది ఇది. ఓకే, తర్వాత యూనిట్ 3లో మీకున్నది బేసిక్గా యూనిట్ 3 నేను ఇంతకుముందు చెప్పినప్పుడు చాలా లెంది, ఎందుకంటే వాళ్ళు సోషల్ ఇష్యూస్ అని ఒక టర్మ్ ఇచ్చి దాని కింద ఎన్ని టాపిక్స్ పెట్టిందంటే, పావర్టీ ఒక సోషల్ ఇష్యూ. ఓకే, దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ సోషల్ ఇష్యూ. థర్డ్ వచ్చేసి చైల్డ్ లేబర్ని సోషల్ ఇష్యూ కింద పెట్టారు. 4 వాయిలెన్స్ అగేన్స్ట్ విమెన్. మీరు విమెన్ గురించి చదివినప్పుడు వాయిలెన్స్ అగేన్స్ట్ విమెన్ కూడా ఖచ్చితంగా చదవాలి కదా. అగేన్స్ట్ విమెన్ ఒక ఇష్యూ. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు పెట్టింది రీజనలిజం, కమ్యూనలిజం, సెక్యులరిజం. కమ్యూనలిజం అండ్ సెక్యులరిజం. సెక్యులరిజం అసలు మీరు రిలీజియన్ గురించి చదవకుండా కమ్యూనలిజం, సెక్యులరిజం చదవలేరు. సెక్యులరిజం చదివేటప్పుడు ఖచ్చితంగా పాలిటీ రెఫరెన్స్, రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వస్తుంది. ఓకే, రీజనలిజం, కమ్యూనలిజం, సెక్యులరిజం. తర్వాత కరప్షన్. తర్వాత టాపిక్ మీకు ఇచ్చింది కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్. మీరు చెప్పండి, కాస్ట్ గురించి చదవకుండా మీకు కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ చదవగలుగుతారా? చదవలేరు. సో కాస్ట్ ఫస్ట్ చదివిన తర్వాత కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మనం ఆర్డర్ ఉంటుంది, ఒక పద్ధతిలో చదవాల్సి వస్తుంది. ఇప్పుడు చైల్డ్ లేబర్ పిల్లలలో ఇంక్లూడ్ కాదా, చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్లో చైల్డ్ లేబర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ. కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్. ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్. దాని తర్వాత 9 మీకు ఉండేసి అర్బనైజేషన్. ఇది నెక్స్ట్
నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, అర్బనైజేషన్, ఈ టాపిక్స్ మీకు మళ్ళీ ఎన్వైర్న్మెంట్లో ఓవర్లాప్ అవుతాయి. ఇవి ఎన్వైర్న్మెంట్లో ఓవర్లాప్ అవుతాయి. దాని తర్వాత మీకున్నది ఎన్వైర్న్మెంటల్ డిగ్రేడేషన్. ఇది కూడా మీకు ఎన్వైర్న్మెంట్లో ల్యాప్ అవుతుంది. డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది ఎన్వైర్న్మెంట్తో ఓవర్లాప్ అవుతుంది. సో మీకు సిలబస్లో చాలా ఓవర్లాప్ ఉంది. అది మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, అంటే అంత నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వడానికి మీకు ఇది తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా 13 పాపులేషన్ ఎక్స్ప్లోజన్. యూపీ గవర్నమెంట్ కొత్త పాపులేషన్ పాలసీ తీసుకొచ్చింది. దాని మీద బేస్ చేసుకొని ఇండియాకి అసలు పాపులేషన్ పాలసీ అవసరమా? చైనా 1 చైల్డ్ పాలసీ తీసేసింది. దాని నుండి మనం ఇండియన్స్ నేర్చుకున్న లెసన్స్ ఏంటి? వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు. అగ్రేరియన్ డిస్ట్రెస్. అగ్రేరియన్ డిస్ట్రెస్ అంటే ఏంటి? మనకి అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాటిని మనం అగ్రేరియన్ డిస్ట్రెస్ అంటాం. మైగ్రెంట్ ఇష్యూస్. మైగ్రెంట్ అంటే వలస కార్మికులు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇన్ని టాపిక్స్ ఉన్నాయి మీకు సోషల్ ఇష్యూస్లో, కానీ ఈ టాపిక్స్ అన్నీ ముందు మనం రాసుకున్న టాపిక్స్కి అలైన్ అయిన టాపిక్స్. సో దాన్ని బట్టి మీరు చదవాల్సి వస్తుంది. తర్వాత మీకు 4th యూనిట్లో, యూనిట్ 4లో పెద్దగా టాపిక్స్ ఏమి ఇవ్వలేదండి. ఏమని ఇచ్చారంటే ఫస్ట్ సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, దీంట్లో కొన్ని లిస్ట్ చేశారు. ఉదాహరణకి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఏంటంటే, ఫస్ట్ జోగిని దేవదాసి చాలా ముఖ్యమైన సమస్య. అండ్ దేవదాసి మనకి వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ జోగిని వ్యవస్థకి చాలా ఫేమస్. అంటే మీరు అక్కడికి వెళ్తే శివశక్తులు అని ఉంటారు, వాళ్ళు ఎప్పుడు త్రిశూలాలు పట్టుకొని ఉంటారు. సో జోగిని సిస్టమ్ గురించి తెలియాలి. దాని తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడ మన సమాజానికి స్పెషల్ వెట్టి ఫ్లోరోసిస్ ఇన్ తెలంగాణ, వాళ్ళకున్న సమస్యలు అనంగానే వచ్చేది ఫ్లోరోసిస్. తర్వాత చైల్డ్ లేబర్ అనేది కామన్ ప్రాబ్లం. మరి తెలంగాణలో చైల్డ్ లేబర్ గురించి ఏం చదవాలి? స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. మీకు ఒక విషయం తెలుసా? తెలంగాణలో చైల్డ్ లేబర్ ఒక కాలంలో ఎక్కువ ఉండడానికి కారణం వెట్టి చాకిరి. సో ఎట్లా దీన్ని రిలేట్ చేస్తామన్నా అంటే అది మీకు చదవాల్సి వస్తుంది. చైల్డ్ లేబర్, దాని తర్వాత గర్ల్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత మైగ్రెంట్ క్రైసిస్, లేబర్, చైల్డ్ మ్యారేజెస్. ఇవి వాళ్ళు ఇచ్చిన టాపిక్స్. చైల్డ్ మ్యారేజెస్కి గల కారణాలు ఇండియా మొత్తం దాదాపుగా ఒకటే ఉంటాయండి. కాకపోతే మన దగ్గరకు వచ్చేసరికి తెలంగాణ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, తక్కువ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, కారణాలు ఏ కమ్యూనిటీలో ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో చైల్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒక వీడియో ఉండింది యూట్యూబ్లో, నేను ఇంతకుముందు రీసెంట్గా చూసిన వీడియో. సీతక్క ఒక చిన్న అమ్మాయితో మాట్లాడుతుంది. 15 ఏళ్ళు ఒక చిన్న బాబో పాపనో ఉన్నారు అమ్మాయికి. అదే అడుగుతుంది, మీ నాన్న ఎట్లా పెళ్లి చేసింది నీకు ఇంత చిన్న ఏజ్లో, నువ్వు చదువుకునేది పోయి పెళ్ళెందుకు చేసింది మీ నాన్న అని మాట్లాడుతుంది. సో ట్రైబ్స్లో ఈ చైల్డ్ మ్యారేజెస్ సమస్య చాలా ఎక్కువ. సో మీకు ఆ స్పెసిఫికేషన్స్ తెలియాలి. ఇవి ఇక్కడ మీరు చదవడానికి పెద్దగా ఏం లేదు, పెట్టి ఒక్కటి డీటెయిల్డ్గా చదవాలి, ఎందుకంటే మనకు ముందు తగలదు ఆ టాపిక్. ఫ్లోరోసిస్ డీటెయిల్డ్గా చదవాలి. జోగిని దేవదాసి అన్నది ఒక టాపిక్, కానీ ఈ గర్ల్ చైల్డ్, మైగ్రెంట్ లేబర్, చైల్డ్ మ్యారేజెస్, ఈ చైల్డ్ లేబర్ అనేవి జనరల్ టాపిక్స్. అవి వాటిలో తెలంగాణకి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్, కొన్ని విషయాలు, ఉదాహరణకి మహబూబ్ నగర్ నుండి ఎందుకు వలసలు ఎక్కువ, ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ అడిషనల్గా మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సెకండ్, సింపుల్గా సోషల్ మూవ్మెంట్స్ ఇన్ తెలంగాణ అని ఇచ్చారు, కానీ ఏ సోషల్ మూవ్మెంట్స్ అని ఇవ్వలేదు. అంటే మీరు ప్రతి సోషల్ మూవ్మెంట్ తెలియాలి. తెలంగాణలో జరిగిన ఫార్మర్ మూవ్మెంట్స్, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ మూవ్మెంట్స్, విమెన్ మూవ్మెంట్స్, ఇవన్నీ మీకు తెలియాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఫార్మేషన్ డిస్కస్ చేసినప్పుడు ఇవి ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ఫ్లోరోసిస్ సమస్య అసలు ఎందుకు వచ్చిందంటే, మనము సెకండ్ ఫేజ్లో 1969 ఉద్యమం తర్వాత నుండి 2000 మనకి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వరకు పాలించిన ప్రభుత్వాలు, వాళ్ళ కింద వచ్చిన మార్పులు, అవి తెలంగాణ సమాజాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేశాయన్నది చదువుతాం. అక్కడ ఖచ్చితంగా ఈ వెట్టి, ఫ్లోరోసిస్ వీటన్నిటికీ రెఫరెన్స్ వస్తుంది. సో అక్కడ కూడా కారణాలు చదువుతాం, ఇక్కడ కూడా కారణాలు చదువుతాం. ఇది ఫార్మేషన్తో ఓవర్లాప్ అవుతుంది. మీకు లాస్ట్ యూనిట్ మళ్ళీ చాలా లెంది. యూనిట్ 5లో నేను దీన్ని 3 భాగాలుగా, మన కన్వీనియన్స్, మనం గుర్తుపెట్టుకోవడానికి, పాలసీస్
అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. యాక్చువల్లీ 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నా. వాళ్ళైతే 3 భాగాలుగా డివైడ్ చేసిండ్రు. తర్వాత మళ్ళీ పాలిసీస్. Policies and welfare schemes for women, SC, ST, BC, minority, children, disabled, senior citizens. ఇన్ని మన దగ్గర నేషనల్ పాలసీ ఫర్ విమెన్, నేషనల్ పాలసీ అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్, నేషనల్ పాలసీ ఫర్ డిజేబుల్డ్, నేషనల్ పాలసీ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఇవన్నీ తెలియాలి. పాలసీస్, వెల్ఫేర్ స్కీమ్స్, ప్రతి స్కీమ్ ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరు లాంచ్ చేసిన స్కీమ్స్ అన్నీ తెలియాలి మీకు. తర్వాత పాలసీస్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్, పావర్టీ అలీవియేషన్, పావర్టీని తీసేయడానికి వచ్చిన పాలసీస్. దాని తర్వాత పాలసీస్ ఆన్ పాపులేషన్, పాలసీస్ ఆన్ ఎన్వైరన్మెంట్, ఇవన్నిటినీ లిస్ట్ చేశారండి. ఇవి మీకు యూనిట్ 5. ఇప్పుడు నేను మీకు సిలబస్ ఓవర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది అసలు నేను ఎక్కడ నుండి మొదలు పెట్టాలి పేపర్. దానికంటే ముందు మీరు ఏం బుక్స్ రెఫర్ చేయాలి. నేను ఇంగ్లీష్ మీడియంలో, తెలుగులో అయితే తెలుగు అకాడమీ బుక్కే ఉందండి. ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంది, సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇండియన్ సొసైటీ సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ ఇష్యూస్. అది తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. కాకుండా నేను కంపైల్ చేసిన ఒక బుక్ ఉంది, అది మార్కెట్లో కొన్ని షాప్స్లో అవైలబుల్ ఉంది. కానీ మా దగ్గర మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్కి కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ బుక్ అండి మీకు కనిపిస్తే, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ. ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇంకేం సోర్స్ దొరకలేదు అనుకుంటే మీరు ఈ బుక్ కూడా రెఫర్ చేయొచ్చు. సో ఈ ఇండియన్ సొసైటీ సోషల్ స్ట్రక్చర్ నేను చెప్పిన బుక్ కానీ మీరు రెఫర్ చేయొచ్చు, లేదా తెలుగు అకాడమీ బుక్ కానీ మీరు రెఫర్ చేయొచ్చు. ఇవి 2 రెఫరెన్సెస్. అయితే మీరు ఎట్లా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే వల్నరబుల్ సెక్షన్స్ అనే టాపిక్ నుండి మొదలు పెట్టాలి. ఎందుకు వల్నరబుల్ సెక్షన్స్ అంటే దీంట్లో చాలా కవర్ అవుతాయండి. ఎట్లా కవర్ అవుతాయో నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విమెన్ తీసుకోండి. విమెన్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ మీకు స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా తెలియాలి. ఓకే, స్టేటస్ తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్ తెలియాలి. ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్ మీరు చదివేటప్పుడు కంపల్సరీగా వాయిలెన్స్ అగేన్స్ట్ విమెన్ చదవాలి. వాయిలెన్స్ అగేన్స్ట్ విమెన్, అన్ని టైప్స్ ఆఫ్ వాయిలెన్స్, సెక్షువల్ వాయిలెన్స్, డొమెస్టిక్ వాయిలెన్స్, ఇవన్నీ చదువుతాం. దాని తర్వాత చైల్డ్ మ్యారేజెస్, ఎందుకంటే చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఎఫెక్ట్ చేసేది విమెన్ని. ఓకే, దాని తర్వాత ఫీమేల్ ఫీటిసైడ్, ఇన్ఫెంటిసైడ్, సెలెక్టివ్ అబార్షన్స్ అంటాం. సో మీరు గమనిస్తే ఈ వాయిలెన్స్ అగేన్స్ట్ విమెన్ అన్న టాపిక్ మీకు సోషల్ ఇష్యూస్లో ఉంది. చైల్డ్ మ్యారేజెస్ మీకు 4లో ఉంది, అంటే యూనిట్ 4లో ఉంది. సో విమెన్ ఇష్యూస్. దాని తర్వాత విమెన్ కోసం వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏంటది, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, స్టేట్ కమిషన్ ఫర్ విమెన్. స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి గారు. సో ఇన్స్టిట్యూషన్స్. దాని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్నది గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, మిషన్స్ ఫర్ విమెన్. ఏమన్నా స్కీమ్స్, పాలసీస్, మిషన్స్ ఉంటే అవి తెలియాలి. ఓకే, అదే కాకుండా మీరు ఇప్పుడు ఈ ఇష్యూస్ చదివేటప్పుడు కంపల్సరీ ఆ ఇష్యూస్కి ఏమేమి చదవాలి అంటే, ఫస్ట్ ఆ ఇష్యూ మీనింగ్ ఏంటి. ఇప్పుడు ఉదాహరణకి యాసిడ్ అటాక్ ఒక డెఫినేషన్ ఉంటుంది, హానర్ కిల్లింగ్ ఒక డెఫినేషన్ ఉంటుంది, చైల్డ్ మ్యారేజ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. తర్వాత కాజెస్, అసలు ఆ ఇష్యూ దేని వల్ల వస్తుంది. ప్రతిదానికి స్పెసిఫిక్ కాజెస్ ఉంటాయి, మీరు ప్రతిదానికి పేట్రియార్కీ అంటే కుదరదు. ఓకే, దాని తర్వాత వాటి వల్ల ఉండే కాన్సిక్వెన్సెస్, ఇంపాక్ట్ ఏముంది, గవర్నమెంట్ వీటిని అడ్రస్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్స్. ఈ ఇనిషియేటివ్స్లోనే మీకు స్కీమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఫీమేల్ ఫీటిసైడ్ని అడ్రస్ చేయడానికి వచ్చిన స్కీమే బేటీ బచావ్ బేటీ పడావ్. కళ్యాణ లక్ష్మి పథకం చైల్డ్ మ్యారేజెస్ని అడ్రస్ చేస్తుంది. సో ఇనిషియేటివ్స్లో మీకు మళ్ళీ లాస్ గురించి చదవాలి, కంపల్సరీగా లాస్ గురించి తెలియాలి. తర్వాత స్కీమ్స్, పాలసీస్, ఇట్లా మీరు చదివితే మీకు ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి, ఇప్పుడు మీరు విమెన్కి ఇది నేను చెప్పిన ఫస్ట్ విమెన్తో స్టార్ట్ చేసింది అనుకోండి, తర్వాత మీరు ఎస్సీస్ గురించి చదవాలి. ఎస్సీస్ గురించి చదివే ముందు అసలు మీరు కాస్ట్ సిస్టమ్ చదవాలి. కాస్ట్ సిస్టమ్ చదివింది మీరు ఎస్సీస్ గురించి చదవలేరు. కాస్ట్ సిస్టమ్, దాని తర్వాత ఆటోమేటిక్గా కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, దాని తర్వాత ఎస్సీస్కున్న సమస్యలు ఏముంటాయి, ఇష్యూస్, అన్టచబిలిటీ, మాన్యువల్ స్కావెంజింగ్, ఇవన్నీ ఇష్యూస్. దాని తర్వాత ఈ ఇష్యూస్కి సంబంధించి వాళ్ళకున్న ఇన్స్టిట్యూషన్స్,
తర్వాత లాస్, స్కీమ్స్, పాలసీస్ ఇవి వస్తాయి. సో అట్లా మీరు విమెన్, ఎస్టీ చదివేటప్పుడు ట్రైబ్స్ కంపల్సరీగా చదవాలి. ఓకే, మైనారిటీస్ చదివేటప్పుడు రిలీజియన్ చదవాలి, కమ్యూనలిజం చదవాలి, సెక్యులరిజం చదవాలి. సో ఎస్టీ, మైనారిటీస్, చిల్డ్రన్ చదివేటప్పుడు చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ చదివినప్పుడు చైల్డ్ లేబర్ కంపల్సరీగా చదువుతాం. సో చిల్డ్రన్, దాని తర్వాత బీసీస్కి కూడా మీరు కాస్ట్ సిస్టమ్ చదవండి, బీసీస్ చదవలేరు మీరు. సో బీసీ, దాని తర్వాత మీరు నెక్స్ట్ చదవాల్సింది ఏజ్డ్ చదవాలంటే మీరు ఫస్ట్ ఫ్యామిలీ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఆ ఫ్యామిలీ సిస్టమ్ అర్థం చేసుకొని మీరు అసలు ఏజ్డ్ చదవలేరు, అది ఇంపాసిబుల్. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల సీనియర్ సిటిజన్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. సో ఏజ్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్డ్ తర్వాత డిజేబుల్డ్ చదవాలి. ఇట్లా మీరు ఒక్కొక్క దానికి కోరిలేట్ చేసుకొని చదవాలి. ఇట్లా కోరిలేట్ చేసి చదివితే మీకు వల్నరబుల్ సెక్షన్స్ అయిపోయే వరకు దాదాపుగా మీ 65-70% ఆఫ్ సిలబస్ కవర్ అవుతుంది. ఇప్పుడు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో మీరు ఇవన్నీ కాదు, విమెన్కి ఇంకొకటి ఏం చదువుతారు తెలుసా? విమెన్ మూమెంట్స్ చదువుతారు. మీరు ఎస్సీస్ గురించి చదివినప్పుడు దళిత్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ చదువుతారు. అట్లా ట్రైబల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ చదువుతారు. సో ఇట్లా మీరు ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్తారు అనమాట. వల్నరబుల్ సెక్షన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు స్టార్ట్ చేయాల్సింది యూనిట్ 2 నుండి. యూనిట్ 2 ఒక్కటి మీరు చదివితే దానికి అనుగుణంగా మిగతా అన్ని ఏరియాస్ మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఆ యూనిట్ 2లో మెన్షన్ చేసింది కరెక్ట్గా చదివితే మీకు యూనిట్ 1లో కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, యూనిట్ 3లో దాదాపుగా అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, యూనిట్ 5 కంప్లీట్గా కవర్ అవుతుంది, యూనిట్ 4లో దాదాపుగా అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. దాని తర్వాత మనకు కొన్ని స్టాండ్ అలోన్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఈ వల్నరబుల్ సెక్షన్స్ చదివిన తర్వాత మీకు ఇంకా మిగిలిపోయే టాపిక్స్ ఏముంటాయి అంటే ఈ రూరల్ అర్బన్ కాంటినమ్, మల్టీ కల్చరలిజం, నేను ఇంతకుముందు చెప్పినట్టు రిలీజియన్, లాంగ్వేజ్తో పాటు చదవాలి. సో బేసిక్గా మీరు రిలీజియన్, లాంగ్వేజ్, రూరల్ అర్బన్ కాంటినమ్, మల్టీ కల్చరలిజం అండ్ కమ్యూనలిజం, సెక్యులరిజం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక చదవాల్సిన టాపిక్స్. ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ మీరు ఇవన్నీ చదివిన తర్వాత చదివితే మీకు ఈజీ అవుతుంది. సో యూనిటీ అండ్ డైవర్సిటీ లాస్ట్ చదవాల్సి వస్తుంది. అట్లాగే సెకండ్ యూనిట్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ నేను చెప్పిన పద్ధతి మీరు పాటిస్తే అన్నీ కవర్ అయిపోతాయి. థర్డ్ యూనిట్లో ఈ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ సపరేట్గా చదవాలి. దాని రిలేటెడ్ స్కీమ్స్ ఇంపార్టెంట్. ఓకే, రీజనలిజం, కమ్యూనలిజం, సెక్యులరిజంలో రీజనలిజం సపరేట్గా చదవాల్సి వస్తుంది. లాంగ్వేజ్, రీజనలిజం కలిసి చదవాలి. ఎందుకంటే లింగ్విస్టిక్ స్టేట్స్, లాంగ్వేజ్ ఆధారంగా రీజనల్ ఇష్యూస్, రీజనల్ మూమెంట్స్ చాలా ఎక్కువ జరిగినాయి ఇండియాలో. సో లాంగ్వేజ్, రీజనలిజం కలిపి చదవాలి. కరప్షన్ సపరేట్గా చదవాల్సి వస్తుంది. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ సపరేట్గా చదవాలి. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చదివినప్పుడు మనం పాపులేషన్ పాలసీ కూడా చదువుతాం. అగ్రేరియన్ డిస్ట్రెస్, ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్, లేబర్ కలిపి చదవాలి, ఎందుకంటే అది అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్. అర్బనైజేషన్, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఇవన్నీ కలిపి ఉంటాయి. కానీ నా సజెషన్ ఏంటంటే ఇది ఎన్వైరన్మెంట్లో చదివితే చాలా బెటర్. ఎందుకంటే ఎన్వైరన్మెంట్లో మీరు మొత్తం కాన్సెప్ట్ని కవర్ చేస్తారు. సొసైటీలో మీకు ఒకటి సోషల్ పార్ట్, దాని ఇంపాక్ట్ ఒక్కటే అడుగుతారు. కానీ ఎన్వైరన్మెంట్లో దాంతో పాటు చదువుతారు కాబట్టి మొత్తం కలిపి చదివితే బెటర్. దాని తర్వాత యూనిట్ 4 ఇందులో ఉన్నాయి. మీరు విమెన్ చదివేటప్పుడు జోగిని, దేవదాసి వ్యవస్థ గురించి కూడా విమెన్లోనే చదవాలి. ఓకే, తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు గర్ల్ చైల్డ్కి ఉన్న ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్, ఫీమేల్ ఫీటిసైడ్, ఇన్ఫెంటిసైడ్, భ్రూణ హత్యలు అంటారు. దాని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్న ప్రాబ్లమ్ ఎడ్యుకేషన్. అవన్నీ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో కవర్ అయిపోతాయి. సో అవి అక్కడ కవర్ అవుతాయి. ఈ మైగ్రెంట్ లేబర్ ఏదైతే ఉందో ఇది సపరేట్గా కవర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ యూనిట్లో మీకు ఇది ఒక్కటే మిగిలిపోతుంది. సోషల్ మూమెంట్స్ కూడా మీకు ఆయా టాపిక్స్ చదివినప్పుడు మూమెంట్స్ చదివాలి. విమెన్ రిలేటెడ్ టాపిక్స్ చదివినప్పుడు విమెన్స్ మూమెంట్స్, ఎస్సీ మూమెంట్స్, దళిత్స్ గురించి చదివినట్టు అట్లా చదివినప్పుడు అట్లా అక్కడికి అది ఆగిపోతుంది. సోషల్ మూమెంట్స్ కూడా మీరు వల్నరబుల్ సెక్షన్స్తో పాటు ఈచ్ గ్రూప్కి సంబంధించిన మూమెంట్స్ గ్రూప్తో పాటు చదివితే మీకు ఈజీ అవుతుంది. దాని తర్వాత లాస్ట్ యూనిట్ కంప్లీట్గా మీకు వల్నరబుల్ సెక్షన్స్తో కవర్ అవుతుంది. సో సొసైటీ, సోషల్ జస్టిస్, సోషల్ స్ట్రక్చర్, ఇండియన్ సొసైటీ, దీని మీద ఇవ్వండి డీటెయిల్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో పెట్టండి, ఖచ్చితంగా మా సైడ్ నుండి మీకు ఆన్సర్ వస్తుంది. నేను నెక్స్ట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్
అండ్ పాలిటీ మీద వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకొక 24 అవర్స్‌లో ఇవి అప్లోడ్ అయితాయి. వీలైనంత తొందరగా అన్నిటి మీద ఓవర్‌వ్యూ ఇయ్యడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఓవర్‌వ్యూ అయిపోగానే ఇమ్మీడియేట్‌గా కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేస్తాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా కంపల్సరీగా మెసేజ్ చేయండి. ఒక ఒక కమెంట్ కోచింగ్ సెంటర్స్ ఎట్లా, టెస్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దాని మీద ఒక కమెంట్ వచ్చింది. దానికి సంబంధించి నేను ఒక వీడియో ప్లాన్ చేశాను. ఒక 2, 3 డేస్ టైం పడుతుంది నాకు. అది అయిన తర్వాత నేను అది అప్లోడ్ చేస్తాను. కానీ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, నేను నా అనుభవాన్ని ఈ క్లాసెస్‌లో చెప్తున్నాను. నాకు సిలబస్ అర్థమైనంత వరకు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుండి స్టేట్ పీసీఎస్ హ్యాండిల్ చేస్తున్న, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నాను. సో, ఆ అనుభవాన్ని బట్టి నేను మీకు ఏది కరెక్టో అది చెప్తున్నాను. మీరు కూడా సిలబస్ ఒకసారి చదవండి. చదివితే నేను చెప్పింది మీకు అర్థం అవ్వడంలో ఈజీ అయితది. నేను చెప్పింది ఎంతవరకు మీకు ఎగ్జామ్‌కి పనికొస్తుందో కూడా మీకు తెలుస్తుంది. ఏం డౌట్స్ ఉన్నా ప్లీజ్ పోస్ట్ చేయండి. మేము ఆన్సర్ చేస్తాం. థాంక్ యూ.